పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకింపబడితే ఏం జరిగిద్ది? అసలు యేసు ప్రభుకి పరిశుద్ధాత్మ ఎందుకు కావాలి? యేసు ప్రభుకి శక్తి అంటే పవర్ ఎందుకు కావాలి? శక్తి ఎందుకు కావాలి? పవర్ ఎందుకు కావాలి? ఇప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం మళ్ళీ చదువుతున్నాను చూడండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించననున్నదియే. దేవుడు ఆయనకు తోడయ్యుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. శక్తి, దేవుని పరిశుద్ధాత్మ మనకెందుకు కావాలి అని అంటే మేలు చేయటానికి, అపవాది చేత పీడింపబడుచున్న వారినందరినీ స్వస్థపరచడానికి శక్తి కావాలి, పవర్ కావాలి. ఈ చివరి దినాల్లో మనం ఎవరికైనా మేలు చేయాలి అని అంటే మనం చేసే ఒక మేలు ఏంటో తెలుసా? అది దేవుని శక్తిని చూపించటం. రోడ్డు మీద పోయే వాళ్ళకి చారిటీ వర్క్స్ చేయొచ్చు, అది ఎవరైనా చేయగలుగుతారు. చారిటీ వర్క్స్ అంటే ఏంటి? రోడ్డు పక్కన ఎవరైనా పడిపోయి ఉంటే, అడుగు తినేవాళ్ళు ఉంటే వాళ్ళకి దానాలు చేయటం, వాళ్ళకి స్నానాలు చేపించి ఆహారం పెట్టటం, వస్త్రం లేనోడికి వస్త్రం ఇవ్వటం, రోగులైన వాళ్ళ కట్లు కట్టటం, ఇలాంటివి చేయొచ్చు. చారిటీ డీడ్స్. అనాథ పిల్లల్ని చేరదీయటం, విధవరాళ్ళకి వారి ఇబ్బందులలో పరామర్శించటం, ముసలి వారికి హెల్ప్ చేయటం, ఇలాంటి వర్క్స్ ఎవరైనా చేయొచ్చు. మదర్ తెరీసా అనే ఆమె కుష్ఠరోగుల యొక్క గాయాలు కడిగి వారికి ఆయింట్మెంట్స్ అవన్నీ రాసి కట్లు కట్టేవారు. మదర్ తెరీసా అనే అలా చాలామందికి చేసేది ఆమె మరి రోడ్డు మీద పడిపోయిన చాలామందిని మదర్ తెరీసా గారు వారు ఆ కట్లు కట్టడం, ఆ గాయాలు కడగటం అలా చేశారు. అదే పని మహాత్మా గాంధీ కూడా చేశారు. మహాత్మా గాంధీ కూడా కొంతమంది కుష్ఠరోగులకి కాళ్ళు చేతులు కడగటం, వాళ్ళకి గాయాలైతే ఆ గాయాలు కట్టడం, అది మహాత్మా గాంధీ కూడా చేశారు. మహాత్మా గాంధీ చేశారు, మదర్ తెరీసా కూడా చేశారు. అవన్నీ చారిటీ వర్క్స్. అవి ఎవరైనా చేయగలుగుతారు. హిందువులు చేయొచ్చు, ముస్లింలు చేయొచ్చు, క్రిస్టియన్లు చేయొచ్చు, దేవుణ్ణి నమ్మేవాళ్ళు చేయొచ్చు, నమ్మనోళ్ళు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి, పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపబడితే ఏమవుతుందో తెలుసా? ఆ వ్యక్తి కుష్ఠరోగిని ఇలా టచ్ చేస్తే కుష్ఠరోగం వెళ్ళిపోద్ది. ఇది అద్భుతం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. కుష్ఠరోగికి కట్లు కట్టడంలో దేవుని పవర్ని మనం చూపించలేము. దేవుని పవర్ని ప్రపంచానికి చూపించాలి అని అంటే మనం టచ్ చేస్తే ఆ వేళ్ళు రావాలి. యేసు ప్రభు 40 పగల్లో 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు. యేసు ప్రభు 40 పగల్లో 40 రాత్రులు ఉపవాసం ఉన్న తర్వాత దేవుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకింపబడ్డారు. అభిషేకింపబడిన ఆయన ఆ యెరూషలేములో, ఆ ఇశ్రాయేలు దేశంలో, ఆ నజరేతులో, ఆ ప్రాంతాల్లో, ఆ కపెర్నహూములో, ఆయా ప్రాంతాల్లో యేసు ప్రభు నడుస్తున్నప్పుడు చాలామంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఒకసారి యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళి వాక్యం ప్రకటించి కిందకు వస్తావంటే ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అన్నారు.
అప్పుడు యేసు ప్రభు నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మో అని చెప్పి యేసయ్య ఆయన ఇలా టచ్ చేస్తే ఇమ్మీడియట్గా స్కిన్ మారిపోయింది. ఎముకలు మాంసము మొత్తం అంతా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వచ్చేసినాయి. అద్భుతం జరిగింది. దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. అది దేవుని మహాశక్తి. దానిని మనము భారతదేశానికి చూపించాలి, దానిని ప్రపంచానికి చూపించాలి. యేసు ప్రభు దానిని చూపించడం కొరకు ఆయన అభిషేకం పొందారు. యేసు ప్రభు మీద పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకం వచ్చింది. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. యేసు ప్రభు మనకంటే చాలా గొప్ప వ్యక్తి. యేసు ప్రభుకే పరిశుద్ధాత్మ అవసరమైతే, యేసు ప్రభుకే దేవుని శక్తి అవసరమైతే, ఇంకా మీకు నాకు దేవుని శక్తి ఎంత అవసరం ఉంటుంది. అందుకొరకే మనము ప్రతి దినము దేవుని శక్తి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని శక్తి లేకుండా మనము ఏమి చేయలేం. మనం ఏం చేయలేం. మాటలు ఎవరైనా చెబుతారు, వాక్యం ఎవరైనా ప్రకటించగలుగుతారు. వాక్యం చదవటానికి ఎవరికైనా మీరు మ్యాటర్ రాసి వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళు వాళ్ళ వాక్చాతుర్యంతో అద్భుతంగా వాక్యం చెప్పగలుగుతారు. దానివల్ల ఉపయోగం ఏముంది? వారి మాట కాదు, వారి ద్వారా పవర్ కావాలి. చివరి దినాల్లో మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, వాక్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. వాక్యం చెప్పాలి అని అనుకుంటే ఎంతో టైం పట్టదు. యూట్యూబ్ ఆన్ చేసి ఏమన్నా 4 మెసేజ్లు ఎవరన్నా చెప్పే 4 మెసేజ్లు విని పేపర్ మీద రాసుకుని ప్రిపేర్ అయిపోయి మీకు ఎక్కడైతే వాక్యం చెప్పాలని స్టేజ్ ఇచ్చారో అక్కడికి వెళ్ళి డూమ్ డామ్ అని వాక్యం చెబితే వచ్చేసిద్ది. వాక్యం ఎందుకు రాదు? ఎవరైనా వాక్యం చెప్తారు. కానీ దేవుని పవర్ని మనము ప్రపంచానికి చూపించాలి అని అంటే దాని కొరకు అభిషేకం కావాలి, దాని కొరకు ప్రార్థన చేయాలి. ఈ చివరి దినాల్లో మీ లోపల, మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో దేవుని శక్తి మీకు అవసరం. ఫస్ట్ మీకు స్వస్థత రావాలి, నాకు స్వస్థత రావాలి, మీకు ఆరోగ్యం రావాలి, మనకు ఆరోగ్యం రావాలి. మన సమస్యల మీద అగ్ని దిగాలి. అపవాది మనలో ఎంతమందిని పీడిస్తున్నారో వారికి ముందు విడుదల రావాలి. అలా రావాలి అని అంటే దేవుని మహాశక్తిని మనం ఈరోజు పొందుకోవాలి. దేవుని బిడ్డ, బైబిల్లో రాయబడింది, తను అడుగు వారికి దేవుడు పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా ఇస్తాడు. అడిగే వాళ్ళుంటే దేవుడు తన ఆత్మను ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు మీరు దేవుడిని అడగటానికి సిద్ధంగా ఉంటే దేవుడు తన ఆత్మని మీ మీద కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారు.